నమః. కార్తీక పురాణంలోని 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము. కన్యాదాన ఫలం. రాజా, ఎంత చేసినా తరగని ఈ కార్తీక మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, విను. ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవి చేయకపోవడం వలన పాపం కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానాలకు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి. ధనం చేత పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో వడుగు వేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తన ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు కూడా నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించినా, 10,000 చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది ఒక పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. ముఖ్యమైన విషయం గుర్తించుకో. మాధ్యాం వైమాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కార్యయిష్యంతి తే రాజాహ దానం తత్వాత్ కార్తికే. కార్తీకంలో ఉపనయన దానం చేసి తర్వాత వచ్చే మాఘంలోను, వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తున్నాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పటానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగమంతా తెలిసినదే కదా. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకునికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన దాని పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానం తు కార్తీక్యం యః కుర్యాద్ భక్తితోనగా స్వయం పాకేర్ వినిర్ముక్త పితృనాం బ్రాహ్మణ పదం. కార్తీక కన్యాదానంలో ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాడి పితరులనందరినీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడు అవుతాడు. ఇందుకు నిదర్శనంగా నేను ఒక ఇతిహాసాన్ని చెప్తాను, విను. శివిరోపాఖ్యానం. ద్వాపరయుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకరు అతని భార్యగా ఉండేది. దైవ యోగం వలన సువీరుడు దాయాదులచే ఓడిపోయి రాజ్యభ్రష్టుడయ్యి అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇది ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం వలన తన అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలోనే కడుపు పండి సంతానం కలగడం, సంతాన పోషణకు చేతిలో చిల్లిగవ్వ అయినా లేని దరిద్రం, వీటన్నిటికీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజ రూపలావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది. 8 సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడు అయిన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు. అందుకు రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ ఈ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మరిచిపోలేక ఆ ముని బాలకుడు, రాజా, నేను కేవలం ముని కుమారుణ్ణైన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేసి దాని ద్వారా ధనాన్ని సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలిక నా కోసం భద్రంగా ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోని తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంట ఆచారం ప్రకారం తన కూతురికి ఆ ముని యువకుడికి ఇచ్చి అరణ్యంలోని కళ్యాణాన్ని జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయింది. కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. దాని ఫలితంగా సువీరుడు భార్య గర్భిణి అయి మళ్లీ ఒక
ఆడపిల్లను ప్రసవించింది. దానికి రాజు చాలా ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనం రాబట్టినంటే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణి, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్యస గోత్రం కలిగిన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుడు ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను వంగ దేశాధీశుడనైన సువీరుణ్ణి. దాయాదుల వలన రాజ్యభ్రష్టుణ్ణి ఇలా అడవిలో జీవిస్తున్నాను. న దారిత్యా సమం దుఃఖం న శోకాపుత్ర మారణాత్ న చవ్యాధానుగమనేన వియోగ ప్రియ వహత్. దారిద్ర్యం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసింది. భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంత శల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండవని తమకు తెలిసిందే కదా. ప్రస్తుతం నేను ఆ విధంగా కందమూల ఆహారం తినటంతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలుచూలుగా నాకు ఓ కూతురు పుట్టింది. ఆమెను ఒక ముని కుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఇది నా రెండవ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువేరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతున్నే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు మూర్ఖుడివి. అనంతమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేణ ఏ జీవే దశిపత్రం సగచ్చతి దేవా ఋషీనా పితృన్ క్వాపి కన్యా ద్రవ్యేణ తర్పయేద్ శాపం దాస్యంతి తే సర్వా జన్మ జన్మన్యపుత్రతాం. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తర్వాత ఆశిపత్రం అనే నరకాన్ని పాలవుతారు. ఆ సొమ్ముతో దేవఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవఋషి పితృలు కూడా అందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాక కర్త జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లల్ని అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరక నరకంలో పడతారు రాజా. సర్వేషు మేవా పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయ సౌలస్య ప్రాయశ్చిత్తం న చోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలో కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసిన వాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నానదానాలు చేయడం వల్ల కలిగే పూజ్యాన్ని, తోచిన దక్షిణంగా సమేతంగా అశ్వమేధాల్లాంటి యాగాలు చేసేవాళ్లు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఈ సజ్జనుడి బోధనలను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రధార, గృహక్షేత్ర, వాసు లంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలే కానీ ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా దానం ఇచ్చేవాడికి నా చిన్న పిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖ భోగాలు అన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలు అన్నీ నీకెందుకు? నీ దారిని నువ్వు వెళ్ళు అని కొసిరికొట్టాడు. అంతటితో ఆ యతీంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృత కీర్తికోప్యానం. ఈ సువీరుడు పూర్వీకులలో శృతికీర్తి అనే రాజు ఉండేవాడు. సమస్త ధర్మంగా ప్రవర్తించిన 100కు పైగా యాగాలు చేసినవాడు అయిన శృతికీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలో ఇంద్రుడు మిగిలిన వారిచే గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతికీర్తి యొక్క జీవుణ్ణి పాసబద్ధుణ్ణి చూసి నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతికీర్తి యముడు ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడు. ఆ మహాధర్ముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శృతికీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గ అర్హుడివే, కానీ నీ వంశీకుడు అయిన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీయులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివే అయినందువలన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాల
పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకు ఇంకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై అక్కడికి వెళ్ళి అక్కడ మునులను ఈ విషయానికి చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికకు యోగ్యుడైన వరుణ్ణి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు. శృతికీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యని యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి అర్హుడవుతాడు. అలా కన్యాదానం చెయ్యాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధన దాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష ఆశించకుండా 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యకు చక్కటి వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతాడు. కాబట్టి ఓ శృతికీర్తి, నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునికి కన్యామూలంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరుడి ఇతరుల నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ఇక యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరాన్ని పొంది శృతికీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరానికి చేరుకొని అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితువులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్ల సువర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడి అయి స్వర్గం చేత సుఖించసాగాడు. తర్వాత శృతికీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని దారపోయడం వలన వారి పితామహ వర్గాల వారంతా కూడా విగతపావులై స్వర్గాన్ని పొందారు. తర్వాత శృతికీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకుని తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడు అనడంలో ఏ మాత్రం సందేహమే లేదయ్యా. కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్నే పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించిన వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏ మాత్రం సందేహమే లేదని గుర్తించు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. స్వస్తి.